హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 టాటా కర్వ్ కూపే 5 సీటర్ కన్ఫిగరేషన్ అయితే ఫైనలీ లాంచ్ అయితే అవ్వబోతుంది. సో ఈ లాంచ్ డేట్ వచ్చేసి మనకు జూలై ఎండింగ్ 2024 ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయితే మ్యాక్సిమం 110% లాంచ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఆగస్ట్ సెకండ్ వీక్లో మనకు మహేంద్ర థార్ 5 డోర్ అయితే లాంచ్ అవ్వబోతుంది. కాబట్టి అంతకు ముందే లాంచ్ చేయాలని ఖచ్చితంగా నడుం బిగించారు టాటా మోటార్స్ వాళ్ళు. సో ఈ కార్కి నేను పెట్టిన ట్యాగ్ లైన్ వచ్చేసి టాటా ఉరుస్. సో మన బడ్జెట్ మిడిల్ క్లాస్లో టాటా ఉరుస్ అయితే రాబోతుంది కూపే వర్షన్లో. అండ్ ఇంటీరియర్ చూస్తే మనకు జిఎల్ఈ ఆల్స్ మనకి X5 లాంటి ఫీచర్స్ లాంటి ఇంటీరియర్స్ అనేవి రాబోతున్నాయి. సో ఫస్ట్లీ మనకు ప్లాట్ఫామ్ గురించి మాట్లాడినట్టయితే ఇది నెక్సాన్ ప్లాట్ఫామ్నే షేర్ చేసుకోబోతుంది. మీరు అడగవచ్చు నెక్సాన్ అనేది సబ్ 4 మీటర్ ఎస్యూవీకి వస్తుంది, మరి ప్లాట్ఫామ్ ఎలా షేర్ చేసుకోవచ్చు అని. సో హ్యారియర్ ప్లాట్ఫామ్ని కూడా షేర్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యారియర్ ప్లాట్ఫామ్ అనేది చాలా ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది. ఏదైతే మనం చూసామో ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ని ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు ఒమేగా ప్లాట్ఫామ్. సో దాన్ని మన కాస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది బడ్జెట్ చూసుకుంటే కార్ది. సో అందుకనే మళ్ళీ న్యూ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలంటే మళ్ళీ అదొక ఎక్స్ట్రా బడ్జెట్. సో అందుకని నెక్సాన్ ప్లాట్ఫామ్నే ఎక్స్టెండ్ చేస్తూ మనకు మోడిఫై చేస్తూ సో నెక్సాన్ ప్లాట్ఫామ్ పైన టాటా కర్వ్ కూడా బిల్డ్ అనేది అయిపోతుంది. అండ్ నెక్సాన్ ప్లాట్ఫామ్ కూడా కొత్తదేం కాదు, టాటా ఇండికా ప్లాట్ఫామే నెక్సాన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం చూస్తుంది. సో ఎప్పుడైతే మనకు మోడిఫై చేస్తూ మనకు వస్తూ ఉన్నదో సో ఇప్పుడు దాన్నే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ మనకు ఈ క్రీటా సెల్టాస్ ఈ సెగ్మెంట్కి తీసుకొస్తూ నెక్సాన్ ప్లాట్ఫామ్ని మళ్ళీ టాటా కర్వ్ కూడా యూజ్ అనేది చేయబోతున్నారు. సో లాంచ్ గురించి మాట్లాడితే ఫస్ట్లీ ఈ కార్ వచ్చేసి మనకు ఈవీలో లాంచ్ అవుతుంది అండ్ పెట్రోల్లో లాంచ్ అయిపోతుంది. అట్ ద సేమ్ సైడ్ డీజిల్ అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. సో ఈవీలో కనుక లాంచ్ అయినట్టయితే మనకు 500 కిలోమీటర్స్ రేంజ్ అనేది అఫీషియల్ ఏఆర్ఐ వాళ్ళు చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ సైడ్ పెట్రోల్లో లాంచ్ అయితే సేమ్ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే మనం నెక్సాన్లో చూసాము అండ్ రీసెంట్లీ ఆల్ట్రోస్ రేసర్లో చూసామో సేమ్ ఇంజిన్తో అయితే రాబోతుంది. కమింగ్ టు వేరియంట్స్ గురించి మాట్లాడితే సో కంప్లీట్లీ మనకు 4 వేరియంట్స్లో అయితే డెఫినెట్లీ లాంచ్ అయితే అవ్వబోతుంది. అందులో మనకు తెలిసిన వేరియంట్స్ రీసెంట్ నేమ్స్ ఆఫ్ వేరియంట్స్ వచ్చేసి మనకు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్ లాంటి 4 ట్రిప్ వేరియంట్స్లో మనకు పెట్రోల్ వర్షన్ అయితే కర్వ్ లాంచ్ అవ్వబోతుంది. అండ్ అందులో కూడా మళ్ళీ S+ ఆప్షన్ డెఫినెట్లీ ఉంటుంది. S+ అంటే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ ఆన్ చేసుకొని డిపెండింగ్ అపాన్ ద మీకు ఏ ఫీచర్ ఇంపార్టెంట్ ఏ ట్రిమ్ లెవెల్ని చూస్ చేసుకొని మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు ప్రైస్ బ్రాకెట్ ఇంపార్టెంట్ మెయిన్లీ. సో ప్రైస్ ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేండి, ఎస్టిమేటెడ్ కూడా 110% ఇదే ఉంటుంది. ఎందుకంటే 11 లక్షల నుంచి 20 లక్షలకి అయితే టాటా కర్వ్ బేస్ నుంచి టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంటుంది. ఆన్ రోడ్ కూడా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ తెలుస్తుంది. సో ఇంత ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పగలుగుతున్నానంటే ఎందుకంటే ఈ రైవల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్రీటా, సెల్టాస్, గ్రాండ్ విటారా సో ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో స్టార్ట్ అయ్యి సేమ్ ప్రైస్లో ఎండ్ అవుతున్నాయి టాప్ ఎండ్ అనేది. కాబట్టి ఇదే ప్రైస్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇదే ప్రైస్ ఉండబోతుంది. అండ్ ఆన్ రోడ్ కూడా చెప్తాను నేను. బట్ దానికన్నా ముందు కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ రీసెంట్గానే 100K సబ్స్క్రైబర్స్ కూడా మనం కంప్లీట్ అయితే చేసుకున్నాము. అదంతా మీ సపోర్ట్ ద్వారానే. అండ్ ఇంకా సపోర్ట్ చేస్తుండండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్కమింగ్ వీడియోస్ కానివ్వండి, లగ్జరీ సెగ్మెంట్లో కానివ్వండి, న్యూ లాంచెస్, వాక్ అరౌండ్, టెస్ట్ డ్రైవ్స్, కంపారిజన్స్ అన్ని రివ్యూస్ ఇస్తుంటాను. మీకు ఏ రివ్యూ కావాలో కూడా డెఫినెట్లీ కమెంట్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తుంటాను. అండ్ సపోర్ట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వారు లైక్ కూడా చేసుకోండి. అండ్ మెయిన్లీ ఎవరైతే క్రీటా, సెల్టాస్, హై రైడర్, గ్రాండ్ విటారా, ఆస్టర్ ఈ వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళందరికీ హోల్లో పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో షేర్ చేసి వితిన్ 1 మంత్ ఆర్ 20 డేస్లోనే మీకు కర్వ్ లాంచ్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం ఏ వెహికల్ పర్చేస్ చేయాలనేది. బట్ దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసుకొని షేర్ కూడా చేసుకుంటుండండి. వీడియో కంటిన్యూగా చూడండి. కమింగ్ టు వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్లీ డిజైన్స్ ఎంత కూపే డిజైన్స్ ఉన్నప్పుడు కూడాను ద మెయిన్ ఉండాల్సింది హార్ట్ ఏంటంటే కార్కి ఇంజన్. సో ఈసారి ఇంజన్స్ గురించి మాట్లాడితే బాడీ ఏమో రైవల్స్ వచ్చేసి క్రీటా, సెల్టాస్ అంటున్నారు. ఇంజన్ మాత్రం ఆల్టో ఇంజన్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఈసారి కూడా మళ్ళీ అదే 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారంట. సో ఇదే ఇంజన్ మనం నెక్సాన్లో చూసాము. అట్ ద సేమ్ సైడ్ టాటా ఆల్ట్రోస్ రేసర్లో కూడా రీసెంట్గా చూసాం. ఓకే, ఐ అగ్రీ, పవర్ ట్రెండ్స్ బాగానే ఉన్నాయి. 120 bhp పవర్, 170 Nm ఆఫ్ టార్క్ విత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. బట్ ఇంకా 3 సిలిండర్స్ వైబ్రేషన్స్ ఏం చెప్తారు, ఎన్వేజ్ లెవెల్స్ ఏం చెప్తారు. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది. మెయిన్ కావాల్సింది మనకు 1.5 లీటర్ డీజిల్ అట్లీస్ట్ అన్న సాటిస్ఫై అవుతాం మనము. అది కూడా నెక్సాన్ నుంచే బారో చేసుకున్నారు. సో ఆ 1.5 లీటర్ డీజిల్ వచ్చేసి మనకు 115 bhp పవర్ విత్ 260 Nm ఆఫ్ టార్క్ అట్లీస్ట్ ఇస్తుంది. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ గుడ్ న్యూస్లో సో ఫస్ట్ ఆటోమేటిక్ అయితే రాదు, లాంచ్ అయిన డీజిల్లో కూడా మాన్యువల్లోనే లాంచ్ చేస్తానంట. సో ఆటోమేటిక్ ఫర్దర్లీ డిమాండ్ ప్రకారంగా తర్వాత లాంచ్ అవుతుంది.
మైలేజ్ ఫిగర్స్ గురించి మాట్లాడితే మనకు తెలిసిందే కదా, పెట్రోల్ 20 అంటారు బట్ రియల్ వల్ల 15 వరకు ఇస్తుంది 3 సిలిండర్ అయినప్పటికీ. అండ్ డీజిల్ వచ్చే వరకు 18 అయితే ప్రాపర్ రియల్ వరల్డ్లో మైలేజ్ ఫిగర్స్ అనేవి ఉంటాయి టాటా కర్వ్వి. ఈ వెహికల్ మనకు మెయిన్ అట్రాక్షన్ అంతా కూడా ఇంజన్ విషయం పక్కన పెట్టేస్తే లుక్స్ వైజ్ నౌ ఫ్రంట్ ఫేసే కంప్లీట్లీ టేకెన్ ఫ్రమ్ ద నెక్సాన్ అండ్ హ్యారియర్ లాంటి లుక్స్ అనేవి ఉంటాయి ఫ్రంట్ నుంచి చూస్తే. బిగ్ టైప్ ఆఫ్ ఎస్యూవీ కూపే లుక్స్ అండ్ ఫ్రంట్ ఫేసర్లో మనకు టాటా సిగ్నేచర్ గ్రిల్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ కనెక్టెడ్ లైట్ బార్ ఆఫ్ డిఆర్ఎల్ అక్రాస్ ద బోనెట్ వరకు వెళ్తుంది విచ్ ఇస్ న్యూ లుక్స్ అనేవి చెప్పాలి. అండ్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వర్టికల్ షేప్లో మనకు ఏదైతే నెక్సాన్, పంచ్ అండ్ హ్యారియర్, సఫారీ వరకు చూసాం సేమ్ లుక్స్ అలాగే ఉంటాయి విత్ ఫాగ్ ల్యాంప్ పొజిషన్లో ఉంటాయి. రీడిజైన్ బంపర్స్ ఉంటాయి. సో అడాస్ వస్తే రెడార్ సిస్టమ్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ కర్వీ బోనెట్, సో ఇది మనం హ్యారియర్లో చూసాము, సఫారీలో చూసాం. సో ఇలాంటివన్నీ మనకు లగ్జరీ టైప్ ఆఫ్ లుక్స్ అని డెఫినెట్లీ న్యూ ఫ్రెష్ లుక్స్ అనిపిస్తాయి ఎస్యూవీ కాస్త మనం పక్కన పెట్టేస్తే కూపేలో. నా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ నుంచి మాట్లాడితే డైమెన్షన్స్, సో మనకి ఈసారి మనకు రైవల్ ఆఫ్ క్రీటా అండ్ సెల్టాస్లో చూసుకుంటే 4.5 మీటర్ ఆఫ్ లెంత్ ఉంటుంది అండ్ 2.65 మీటర్ ఆఫ్ వీల్ బేస్. అంటే వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు లెగ్ రూమ్ కూడా సరిపోతుంది మనకు ఇంటీరియర్లో కూర్చున్న క్యాబిన్లో వాళ్ళకి ప్యాసింజర్స్కి. ఓన్లీ ద ఇష్యూ ఏంటంటే హెడ్ రూమ్. సో రీసెంట్గా నేను కూపే లైక్ AMG 53 కూపేలో కూడా కంఫర్ట్ టెస్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ ప్రాపర్ 5 మీటర్ ఆఫ్ లెంత్లో ఉంది. దానికే రేర్ ప్యాసింజర్ వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేది వెనక టచ్ అవుతుంది హెడ్కి. అండ్ 6 ఫీట్ వాళ్ళకి ఇంతే గ్యాప్ అనేది ఉంది. వాట్ అబౌట్ ద కూపే? సో ఎలా మేనేజ్ చేస్తారనేది మనం వెయిట్ చేయాలి. కూపేలో ఉన్న ప్రాబ్లమే రేర్ ప్యాసింజర్ యొక్క హెడ్ రెస్ట్ ఇష్యూ. మిగతా 5 సీటర్ కన్ఫిగరేషన్ ప్రాపర్లీ అయితే ఉంటుంది. నా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో కూపే అయినా ప్రాపర్ ఎస్యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 400+ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. నా బూట్ గురించి కూడా మాట్లాడితే ఒక ఇష్యూ ఉంది. లైక్ బూట్ లిడ్ అనేది గ్లాస్తో పాటు సింగిల్ పీస్గా ఓపెన్ అవుతుంది. సో తెలియని వాళ్ళకి లగేజ్ ఎక్కువగా స్టోర్ చేస్తే మనకు సూట్ కేసెస్ కానీ సడన్గా హార్డ్గా పుష్ చేస్తే మాత్రం బూట్ లిడ్ మనకు గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి కూపేలో. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ పార్సల్ ఉంటే మళ్ళీ మనకి బూట్ అనేది తగ్గిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. నా కమింగ్ టు సైడ్ లుక్స్ నుంచి మాట్లాడితే మనకు ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ లైక్ XUV 700 లాగా వస్తాయి. అండ్ మనకు ఏరో డిజైన్ ఆఫ్ 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ మనకు టాప్ మోడల్లో వస్తాయి అండ్ 16 ఇంచెస్ మిడ్ అండ్ బేస్ మోడల్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం మనకి ఏంటంటే ఈ సెగ్మెంట్లో గ్లాసీ బ్లాక్ పెయింటెడ్ ఆఫ్ వీల్ ఆర్చెస్ అండ్ క్లాడింగ్స్ అనేవి రాబోతున్నాయి. ఇలాంటి మనం లగ్జరీ సెగ్మెంట్ కార్ లైనప్లోనే చూస్తాం బట్ అట్ ద ఫస్ట్ టైం మనకు ఈ సెగ్మెంట్లో కూడా రాబోతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే PPF చేసుకుంటే మనకు స్క్రాచ్ పడకుండా ఉంటాయి. అట్ ద సేమ్ సైడ్ మళ్ళీ మనకు రీపెయింటెడ్ కూడా చేసుకునే ఆప్షన్ చాలా బాగుంటుంది. నా కమింగ్ టు రియర్ ప్రొఫైల్ ఆఫ్ కూపే చూసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ కూపే, చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతుంది లుక్స్ అన్ని కూడా. సింగిల్ పీస్ లిడ్ ఓపెనింగ్ ఆఫ్ బూట్ అని చూడొచ్చు విత్ కనెక్టెడ్ లైట్ బట్ డిఆర్ఎల్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ద మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనకు గ్లాస్ పైన ఏదైతే మనకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుందో విచ్ ఇస్ రియల్లీ కూల్ అనిపిస్తుంది ఫ్యూచర్. అండ్ రీడిజైన్ బంపర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇది మనకు డిజైన్స్ వైజ్గా వస్తే కూపే ఎక్స్టీరియర్ లుక్స్ అండ్ డిజైన్స్ అనేవి డెఫినెట్లీ మనం చూసాము కర్వ్, స్పై షాట్స్ అండ్ లీక్స్ నుంచి. బట్ వాట్ అబౌట్ ద ఇంటీరియర్? ఈసారి ఇంటీరియర్ మనకు చాలా ప్రీమియం న్యూ ఇంటీరియర్స్ రాబోతుంది. అండ్ ఫస్ట్ ఇంటీరియర్ లుక్స్ కూడా మనం ఆటో ఎక్స్పో 2023లో ఫస్ట్ కవరేజ్ చేసాం తెలుగు ఆటోమొబైల్కి సంబంధించి. సో అది కూడా మన ఛానల్ నుంచే. సో ఇలాంటి ఛానల్ని మీరు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? ఇప్పుడే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు డెఫినెట్లీ నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంటీరియర్స్ మాట్లాడితే న్యూ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మెరూన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్లో రాబోతుంది. అండ్ ఫస్ట్ టైం 2 స్పోక్ స్టీరింగ్ వీల్ టాటా లోగో ఇల్యూమినేషన్ కూడా మనం అక్కడే చూసాము. అండ్ అప్పుడే మనకు సఫారీ అండ్ హ్యారియర్లో కూడా చూసాము. అండ్ కమింగ్ టు మనకు ఈసారి టెక్ ఫీచర్స్ నుంచి మాట్లాడితే మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్తో రాబోతుంది. అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో 60+ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం సౌండ్ సిస్టమ్. అట్ ద సేమ్ సైడ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది విత్ HAVC టచ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. అంటే AC కంట్రోల్స్ కూడా టచ్ ప్యానల్గానే వస్తుంది, ఏదైతే మనం పంచ్ EV నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. నా ఫీచర్స్ గురించి మాట్లాడితే టాప్ మోడల్ ఫీచర్స్ ఏమేమి వస్తాయని నేను ప్రాపర్లీ చెప్పగలుగుతాను. బట్ మిడ్ అండ్ బేస్ మోడల్ ఏం ఫీచర్స్ ఉంటాయి అనేది నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఆ ఫీచర్స్ కాస్ట్ కటింగ్ ఏవైతే ఫీచర్స్ లిస్ట్ ఉందో అది ఇంకా రాలేదు కాబట్టి ప్రాపర్లీ ఇప్పుడే చెప్పలేము. కావాలంటే వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఒక ప్రాపర్ వీడియో చేస్తాను వాల్యూ ఫర్ మనీ ఏముంటుందని. నా టాప్ మోడల్ ఫీచర్స్ మనకు ఫియర్లెస్ S+ ఫీచర్స్ ఏముంటాయని చూస్తే మనకు హెడప్ డిస్ప్లే రాబోతుంది, 360-degree కెమెరా రాబోతుంది, పానరామిక్ సన్ రూఫ్తో రాబోతుంది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది, మల్టీ కలర్ ambient లైటింగ్ వస్తుంది, JBL ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ సబ్వూఫర్తో రాబోతుంది స్పీకర్స్తో పాటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ కూడా రాబోతుంది, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఫీచర్స్ అనేవి మనకు డెఫినెట్లీ టాటా కర్వ్లో. ఎందుకంటే సెల్టాస్లోనే ఇప్పుడే హైయెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. XUV 700లో భయపడుతుంది సెల్టాస్ ఫీచర్స్ కాబట్టి టాటా కర్వ్ ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్గా ఉండాలి కాబట్టి ఇన్ని ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు టాప్ మోడల్
మోడల్లో. ఇంకా మనం సేఫ్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే నెక్సాన్ ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్లీ 5 స్టార్ రేటింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు, మోడిఫై చేస్తారు కాబట్టి 5 స్టార్ రేటింగ్ టాటా వెహికల్స్ అన్నింటిలో కూడా ఉన్నాయి. ఆ కర్వ్లో కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చేస్తుంది. ఆ టీవీ కానివ్వండి, పెట్రోల్ ఏది తీసుకున్నా కూడాను. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఫీచర్స్. నా ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేశారు. దీంతో పాటు మనకు ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోవిక్ సేల్సిస్ మోడల్ లాంటి ఫీచర్స్ కూడా మనకు స్టాండర్డ్ రైట్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే టాప్ మోడల్లో ADAS లెవెల్ 2 రాబోతుంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ క్రీటా, సెల్టాస్లో ప్రాపర్ రైవల్స్ ఉన్నారు కాంపిటీషన్. సో ఇప్పుడు కర్వ్లో కనుక ADAS రాకపోతే డెఫినెట్లీ కస్టమర్ చేంజ్ అయిపోతారు మైండ్. సో ADAS లెవెల్ 2 వస్తుంది విత్ ప్రాపర్ ఫీచర్స్. చూసుకుంటే మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, లేన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, అవార్డెన్స్ కొల్యూషన్ వార్నింగ్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయి ADASకి సంబంధించి, అవన్నీ కూడా వస్తాయి. నా కమింగ్ టు ఫైనల్ టాపిక్ ఏంటంటే ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ చెప్తాను కదా వీడియో ఎండింగ్లో. ఎస్టిమేటెడ్లీ చెప్పాలి అంటే బేస్ మోడల్ 14 లక్షలకి ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే ఉండొచ్చు. టాప్ అండ్ వచ్చే వరకు అయితే 25 లక్షల వరకు అయితే ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంటుంది. సో ఇవి ఎస్టిమేటెడ్ ప్రైజెస్ మాత్రమే, ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ బేస్డ్గా గుర్తుపెట్టుకొని లాంచ్ చేస్తారు. సో ఈ సెగ్మెంట్, ఈ ప్రైస్ పాయింట్లో మీరు ఫిక్స్ అయ్యి బ్రాకెట్లో కూపే ఓకే అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఇంకో 20 to 1 month అయితే వెయిట్ చేస్తే బాగుంటుంది, 20 days to 1 month. ఇంకొక బోనస్ పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటాను. ఏంటంటే ఈ వెహికల్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఒక చిన్న లైన్లో చెప్తాను నేను. ఫస్ట్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే సేఫ్టీ. సో నెక్సాన్ ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్లీ 5 స్టార్ రేటింగ్. టాటా కార్స్ అన్నింటిలో సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే యూనిక్ లుక్స్. సో కూపే అనేది ఇప్పటివరకు సెగ్మెంట్లోనే లేదు. సో కొంచెం యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా నచ్చే వాళ్ళకి బాగుంటుంది. అండ్ థర్డ్ టాపిక్ ఏంటంటే డీజిల్ ఇంజన్. సో డీజిల్ ఇంజన్ చాలా బాగుంటుంది టాటాలో కూడాను. అండ్ మాన్యువల్ తీసుకున్న, ఆటోమేటిక్ తీసుకున్న, అదొక రీజన్ అయి ఉంటుంది. అండ్ ఫోర్త్ ఏంటంటే లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా కవర్ అప్ అయిపోతున్నాయి. నా తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటంటే ప్రైస్. సో 25 lakhs ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మనకు ప్రాపర్ XUV700లో మిడ్ వేరియంట్ అది 7 సీటర్లో వస్తుంది, 2.2 లీటర్ డీజిల్ ఉంటుంది కదా అనుకుంటారు. అండ్ హెక్టర్ కానీ కంపాస్ ఈ సెగ్మెంట్లో వచ్చేస్తాయి కదా, మళ్ళీ మనం ఎందుకు తక్కువ సెగ్మెంట్కి వెళ్ళాలి అనేది అదొక పాయింట్ ఇష్యూ అనేది ఉంది. అండ్ సెకండ్ ఏంటంటే పెట్రోల్ ఇంజన్, 3 cylinders పెట్రోల్ ఇంజన్ ఈ ప్రైస్ పాయింట్కి ఎవరైనా పర్చేస్ చేస్తారా? కొంతమంది ఉంటారు అనుకోండి పెట్రోల్ ఇంజన్స్ ఇష్టం ఉండే వాళ్ళు, బట్ 3 cylinders లాట్ ఆఫ్ వైబ్రేషన్ ఉంటాయి. అట్లీస్ట్ పెట్రోల్ 4 cylinders ఇచ్చి మైల్డ్ హైబ్రిడ్ మారుతి వాళ్ళు ఇచ్చినా కూడా కొంచెం వర్త్ ఉంటుండే, బట్ అది కూడా ఇవ్వట్లేరు ఈసారి మనకు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ప్లాస్టిక్స్. సో మనకు తెలుసు టాటా వాళ్ళే ఎలా ఉంటాయో ఫైనల్ అవుట్పుట్ ప్రోడక్ట్లో మనకు ఒక ఫిట్ అండ్ ఫినిష్, హార్డ్ ప్లాస్టిక్స్ అవన్నీ మనం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఫోర్త్ ఏంటంటే సర్వీస్. సో సర్వీస్ అనేది సో సేల్స్ బాగున్నాయి అండ్ వెహికల్స్ బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి, బట్ సర్వీస్ టాటా వాళ్ళకి వచ్చే వరకు చాలామంది ఆలోచిస్తుంటారు. ఇది ఒక రీజన్ కూడా అయి ఉంటుంది టాటా వెహికల్స్ పర్చేస్ చేయడానికి. మరి కర్వ్ ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ ప్రాపర్ కాంపిటీషన్ ఇప్పుడు చూసుకుంటే సెగ్మెంట్లో ఈ మొత్తం బేసిక్ ఈ సెగ్మెంట్లో చూసుకుంటే మనకు క్రీటా, సెల్టాస్ ఉంది, అండ్ గ్రాండ్ విటారా హైరైడర్ ఉంది, అండ్ కొషాక్ టైగాన్ వస్తుంది, అలాగే ఎలివేట్ ఉంది, దాంతోపాటు ఆస్టర్ ఉంది. మొత్తం 8 కార్లకి కాంపిటీషన్ టక్ ఆఫర్ ఇవ్వడానికి ఈసారి టాటా కర్వ్ దిగుతుంది రంగంలోకి. అది కూడా యూనిక్ డిజైన్స్ కూపేతో. ఇప్పటివరకు చాలామంది SUVస్ని చూశారు. అండ్ ఇంకొక రీజన్ తీసుకుపోవడానికి ఏంటంటే SUV లవర్స్కి డెఫినెట్లీ కూపే అయితే నచ్చదు, హైడ్రూమ్ చూసి అదంతా నచ్చలేదు అంటారు. సో ఈ ప్రాపర్ కాంపిటీషన్కి ఎలా తట్టుకొని నిలబడుతుంది అనేది చూడాలి రాబోయే రోజుల్లో. సో దట్స్ ఆల్ గైస్, ఇది ఓవరాల్గా రివ్యూ ఆఫ్ 2024 టాటా కర్వ్ కూపే యొక్క డీటెయిల్ రివ్యూ. సో వన్స్ లాంచ్ అవ్వగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ వాకర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్. అండ్ న్యూ వేరియంట్స్ వాల్యూ ఫర్ మనీ ఏది లాంచ్ అయినా కూడా డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇవ్వడానికి నేను 110% ట్రై చేస్తాను. ఇలాంటి ఛానల్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని. మెయిన్లీ కొత్త వేర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళే సపోర్ట్ చేయట్లేరు. అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టాటా కర్వ్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి రండి, అక్కడ మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది గైస్. కమెంట్ బాక్స్ కంటే కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉన్నాయి, అదర్ ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. మరి డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, బెట్టింగ్ యాప్స్ అస్సలు ఆడకండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్ సనీ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.